జొన్న శనగ పాలకూర కట్లెట్ కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి అరకప్పు, ఉడకబెట్టిన కాబూలి శనగలు అరకప్పు, పల్లీలు పావు కప్పు, బెల్లం 1 చెంచా, పాలకూర పేస్ట్ 2 చెంచాలు, తరిగిన వెల్లుల్లి 1/2 చెంచా, తరిగిన అల్లం 1/2 చెంచా, మిరియాల పొడి 1 చెంచా, నిమ్మరసం 1 చెంచా, ధనియాల పొడి 1 చెంచా, నెయ్యి సరిపడినంత, వాము 3 చిటికలు, ఉప్పు రుచికి సరిపడినంత. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. దాని ప్రాసెస్లోకి వెళ్తా, దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పల్లీల్ని మనం వేసుకుందాం. ఇక్కడ బైండింగ్నెస్ కోసం మనం ఈ శనగల్ని వాడుతున్నాం అనమాట. ఓకే, బైండింగ్నెస్ కోసం శనగలు వాడుతున్నాం. దీన్ని కూడా మనం ఈ పిండిని 2 రకాలు చేసుకోవచ్చు అండి. దీన్ని రోస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే బాగా నానబెట్టిన జొన్నల్ని మనం ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు. ఇది అలా చేసుకుంది రోస్ట్ కూడా చేసుకోవచ్చు. మామూలు పచ్చిపిండి అయితే రోస్ట్ చేసుకోవాలి మనం. ఓకే అండి, మనకి ఈ పల్లీలు వేగిపోయినాయి. మనకి మసాలా లాగా అంటే దానికి బైండింగ్నెస్ కోసం ఈ శనగలను వాడుతున్నాం కదా. ఇవి కూడా వెరీ గుడ్ ఫర్ డైజెషన్. అట్ ద సేమ్ టైం మనకి బ్రెయిన్కి అంటే రాత్రులు బ్రెయిన్ రిలాక్స్ అవ్వడానికి, ఇప్పుడు మనకి శనగల కూరలాగా తీసుకున్నప్పుడు తింటే రాత్రి మనకి బ్రెయిన్ చాలా రిలాక్స్ అవుతుంది అనమాట. ఇది సూదన్స్ ద బ్రెయిన్. అల్లము, వెల్లుల్లి, శనగలు, పల్లీలు వీటన్నిటిని కలిపి మనం ముద్దలాగా చేసుకుంటాం అనమాట. చేసుకుంటే మిక్సీ కొట్టుకోవచ్చు. చేసుకుంటే అదే బైండింగ్ మెటీరియల్ మనకి. ఇప్పుడు మనం ఈ యొక్క అల్లం, వెల్లుల్లి, శనగలు ఉడకబెట్టిన శనగలు, కాబూలి చెన్న, అదేవిధంగా పల్లీలు అవన్నిటిని కలిపి మనం ముద్ద చేసేసుకున్నాం. అదే మనకి ఇప్పుడు బైండింగ్ మెటీరియల్ లాగా అనమాట. జొన్న పిండి, మనం ఉప్పుకున్న మసాలా, పాలకూర పేస్ట్. అది లిటిగా అంటే వెంటనే వేడి నీళ్ళు వేసిన పాలకూరని వెంటనే చన్నీళ్ళు వేసి ఇలా మనం పేస్ట్ చేసుకుంటాం. దీంతోపాటు కొంచెం మిరియాల పొడి, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, కొంచెం వాము, కొంచెం ధనియాల పొడి, కొంచెం బెల్లం. అన్ని టేస్ట్ని బ్యాలెన్స్. కొన్ని పల్లీలు, హోల్ పల్లీలు, నిమ్మరసం, అటు కొద్దిగా నెయ్యి కానీ నెయ్యి కానీ వేసి దీన్ని ఇప్పుడు కలుపుకుందాం. బాగా మనకి స్వీట్ పొటాటో కానీ అలా వాడతాం కదా. ఇక్కడ కార్న్ఫ్లోర్ ఏం వాడకుండా మనం జొన్న పిండి వాడుతున్నాం అన్నమాట. కట్లెట్స్ని ట్రెడిషనల్గా బ్రెడ్ క్రామ్స్ కన్నా చేసుకుంటారు. మనం నువ్వుల్ని రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని, లేకపోతే పల్లీల్ని కొంచెం ఎక్కువ రోస్ట్ చేసుకొని వాటిని కూడా ఆ పొడిలో కూడా మనం పైన అప్లై చేయొచ్చు. మీకు నేనేమేయకుండా ప్లెయిన్గానే చేసుకుంటున్నాను.
కట్లెట్స్ ఎప్పుడు కూడా మనకి నెయ్యితో కానీ వెన్నతో కాలిస్తేనే ఆ టేస్ట్ ఉంటుంది. అది ఒక పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి మనకి నెయ్యి వెన్న చాలా మంచిది. దీన్ని మన రెండు వైపులా బాగా కాల్చుకొని గ్రీన్ చట్నీ కానీ టమోటో కెచప్ కానీ దాంతో మనం సైడ్ డిష్గా తీసుకోవచ్చు. చాలా సాయంత్రం పూట పిల్లలు రాగానే వాళ్ళకి ఒక మంచి ఒక కట్లెట్ లాగా అనమాట. బయట మైదా వేస్తారు, ఏవో వేస్తారు, మనం ఏమీ ఇలా సాస్ ఓట్ని ధనియాల పొడి, వాము, పాలకూర, శనగ, అందులో మనం వేసిన పాలకూర కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా కాబూలి శనగలు, జొన్న పిండి వేసినవన్నీ కూడా ఇవే కాబట్టి చక్కగా వీటిని పిల్లలే ఎంజాయ్ చేస్తే పిల్లలతో పాటు ఎవరైనా కూడా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. కావాలంటే పైన మన కాజులాగా వాటిని కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే రోస్ట్ చేసిన పల్లీల పొడిలోకి మనం దాన్ని అద్ది ఆ తర్వాత కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలా మన ఇష్టం. ఓకే, ఇప్పుడు వీటిని రెండు వైపులా నేను కాల్చుకుంటాను, కొంచెంసేపు వెయిట్ చేస్తాను. ఓకే అండి, ఇవి మనకి రెండు వైపులా కాల్ చేసుకున్నాం. చాలా హెల్తీగా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. ఓకే అండి, ఎంతో కమ్మని జొన్న శనగ పాలకూర కట్లెట్ తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. జొన్న శనగ పాలకూర కట్లెట్ కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి అరకప్పు, ఉడకబెట్టిన కాబూలి శనగలు అరకప్పు, పల్లీలు పావు కప్పు, బెల్లం 1 చెంచా, పాలకూర పేస్ట్ 2 చెంచాలు, తరిగిన వెల్లుల్లి 1/2 చెంచా, తరిగిన అల్లం 1/2 చెంచా, మిరియాల పొడి 1 చెంచా, నిమ్మరసం 1 చెంచా, ధనియాల పొడి 1 చెంచా, నెయ్యి సరిపడినంత, వాము 3 చిటికలు, ఉప్పు రుచికి సరిపడినంత. జొన్న శనగ పాలకూర కట్లెట్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పల్లీలు వేయించుకొని ఉడికించిన కాబూలి శనగలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి తరుగు కలుపుకొని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లోకి జొన్న పిండి, తయారు చేసుకున్నటువంటి పేస్ట్, పాలకూర పేస్టు, మిరియాల పొడి, వాము, ధనియాల పొడి, బెల్లము, వేయించిన పల్లీలు, నిమ్మరసం, కొద్దిగా నెయ్యి, తగినంత ఉప్పు వేసి బాగా కట్లెట్ పిండిలాగా కలుపుకొని అటాక్ మీద కట్లెట్ లాగా తయారు చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని తవా పెట్టుకొని కట్లెట్స్ నెయ్యితో రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే జొన్న శనగ పాలకూర కట్లెట్ రెడీ.